నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతు బడి. నా పేరు రాజేందర్ రెడ్డి. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ ప్రాంతంలో ఆలుగడ్డలు ఎక్కువగా బంగాళాదుంపలు సాగు చేస్తున్నారు. ఏ రైతు ఇంట్లో చూసినా లేదా కామన్గా ఈ ప్రాంతంలో ఎవరింట్లో చూసినా కూడా చాలామంది ఆలుగడ్డలు పండిన సీజన్లో వాటిని కట్ చేసి ఇట్లా చిప్స్ తయారు చేసుకొని నిల్వ చేసుకుంటున్నారు. చాలామంది మార్కెట్లో చిప్స్, హాట్ చిప్స్ వాళ్ళ దగ్గర చిప్స్ కొనుక్కొచ్చుకుంటాం కదా, ఇవి అట్లా కాదు. రైతులు పండించిన ఆలుగడ్డలు ఎక్కువ మంది పండిస్తారు కాబట్టి ప్రతి ఇంట్లో కూడా కనీసం ప్రతి ఏటా ఒక 50 కేజీల ఆలుగడ్డలు అట్లా తీసుకొని వాటి నుంచి చిప్స్ తయారు చేసుకుంటున్నారు. అట్లా మనతో పాటు అరుణజ్యోతి గారు ఉన్నారు. ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు జహీరాబాద్ పట్టణం. ఇది గతంలో మెదక్ జిల్లాలో భాగంగా ఉండేది. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా పరిధిలో ఈ జహీరాబాద్ పట్టణం ఉంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలామంది రైతులు కూడా ఆలుగడ్డలు సాగు చేస్తున్నారు. అరుణజ్యోతి గారు కూడా దాదాపు గత 20 సంవత్సరాలుగా ఇట్లా ఆలుగడ్డల చిప్స్ తయారు చేస్తున్నామని చెప్పారు. ఏ విధంగా ఆలుగడ్డ చిప్స్ తయారు చేసుకొని నిల్వ చేసుకుంటున్నారు అనే పూర్తి సమాచారం వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. మీరు దాదాపు 20 సంవత్సరాలుగా చేస్తున్నామని చెప్పారు. అంటే ప్రతి ఏటా ఎన్ని కేజీలు సుమారుగా చేస్తారండి? ఒక 50 కేజీల వరకు చేస్తాం. ఒక 50 కేజీల వరకు. అంటే ఎట్లా చేస్తారు అసలు? ఆలుగడ్డలు తీసుకున్న తర్వాత ఆలుగడ్డలు తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ ఎవ్రీ ఇయర్ అయినా ఈ సీజన్ లోనే చేస్తారా? మనం ఫిబ్రవరి సమ్మర్ లో అయితే ఎండుతాయి కదా, మిగతా సీజన్ లో మనం ఎండబెట్టుకోలేం కాబట్టి ఓన్లీ సమ్మర్ సీజన్ లోనే చేస్తాం. పంట కూడా ఇదే సీజన్ లో వస్తుంది కాబట్టి బాగా వీటికి ఎండ కావాలి కాబట్టి సమ్మర్ సీజన్ లో. ఇప్పుడు ఫస్ట్ ఆలుగడ్డలు తీసుకొచ్చుకుంటారు. ఇట్లా చూడొచ్చు మనం ఆలుగడ్డలు ఇక్కడ ఈ ప్రాంతంలో పండినవి. ఇవి రంజోల్ గ్రామంలో పండించారు, జహీరాబాద్ పక్కనే ఉన్న గ్రామంలో. ఇవి తీసుకొచ్చుకున్నాక క్లీన్ చేసుకుంటారా మేడం? ఒకసారి వచ్చిన తర్వాత వీటిపైన మట్టినంతా క్లీన్ చేసిన తర్వాత వీటిపైన ఉన్న చెక్ అంతా తీసేసేయాలి. వీటిపైన ఉన్న చెక్ ఇప్పుడు ఇట్లా వీటి సాయంతో ఇంతకుముందు తీశారు మీరు. ఇదంతా కూడా అంతా క్లీన్ చేస్తే మనకు చూడడానికి బాగుంటుంది. ఇది చూడొచ్చు, ఇంతకుముందు తీశారు. ఇది చెక్ తీసినాక ఆలుగడ్డ చెక్ మామూలుగా మనం ఇంట్లో కూరలు చేసుకోవడానికి కూడా చేస్తాం కదా, అదే విధంగా చెక్ తీసిన తర్వాత ఈ విధంగా ఆలుగడ్డలు ఇట్లా క్లీన్ అవుతాయి. క్లీన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వీటిని క్లీన్ చేసుకోవాలి వాటర్ తో. పైన వైట్ వచ్చేస్తుంది అనమాట. ఆ వైట్ అంతా క్లీన్ చేసుకోండి, మళ్ళీ ఒకసారి అంతా వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత మనం ఈ పిల్లర్ తోటి చిప్స్ కట్ చేసుకునే మామూలుగా మిషన్ ఉంటుంది, దీంతో ఈ మిషన్ తోటి మనము దీనికి అడ్జస్ట్మెంట్ ఉంటుంది అనమాట. మనకు సన్నగా కావాలంటే సన్నగా వేసుకోవచ్చు, లావు కావాలంటే లావు. ఇంతకుముందు ఇంకో ఈ చిప్స్ అన్నీ కూడా దాంతోనే చేశారు మేడం. ఇక ఇట్లాంటివి చూస్తే కొంచెం మందం ఉన్నాయి. ఇవి తీసుకున్నాం అనుకోండి, ఇవి పలచగా ఉన్నాయి, చాలా పలచగా కనిపిస్తున్నాయి. జస్ట్ మనకు పీలర్లు ఇంట్లో కూడా మార్కెట్లో కిచెన్ ఐటమ్స్ దొరికే ప్రతి స్టీల్ షాప్లో కూడా ఇవి దొరుకుతూ ఉంటాయి. దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బటన్ ఉంది, ఈ మందం ఎంత రావాలి అనేది కూడా మనం చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి ఇట్లా చేసామని చెప్తున్నారు. ఇట్లా తీసుకున్నాక మేడం దీన్ని ఏం చేస్తారు? ఇంకా వీటిని తీసుకున్న తర్వాత మనం వాటర్ని బాగా బాయిల్ చేయాలి, బాగా మరిగించాలి. మనకు ఇవన్నీ దీని క్వాంటిటీని బట్టి పాత్ర తీసుకుని ఆ పాత్రలో వాటర్ మొత్తం బాయిల్ చేసిన తర్వాత అందులో సాల్ట్ వేయాలన్నమాట, టేస్ట్కి తగ్గట్టు. తర్వాత మన క్వాంటిటీకి తగ్గట్టు సాల్ట్ వేసేసి, సాల్ట్ మనం ఎంత తినాలనుకుంటే మనం ఎంత బాయిల్ చేయాలనుకుంటున్నామో అంత సాల్ట్ వేసి. సరే, ఇవి మనం ఒక రోజు 4 కేజీలు 5 కేజీలు కట్ చేసామనుకోండి, దానికి తగ్గట్టుగా వాటర్ని మనం వేడి చేసుకోవాలి. వేడి చేసేసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత వీటిని వేసేసేయాలి. వాటర్ వేడి నీళ్ళలో వేసుకోవాలి అంతే, వీటిని ఉడికించొద్దు. హాఫ్ బాయిల్ చేయాలి. మెత్తగా ఉడికిచ్చేస్తే మనకి ఇది షేప్ అవుతుంది. అవును, ఇది మెత్తగా అయిపోతుంది. మనకి ఆరబెట్టుకోవడానికి రాదు. అవును, ఎంతసేపు వేయాలి అట్లా వేడి నీళ్ళలో? బాగా నీళ్ళు కాగిన తర్వాత వాటిలో వేసుకోవాలి. ఒక 1 to 2 minutes హాఫ్ బాయిల్ కావాలి, కచ్చపచ్చ ఉండాలి. కుక్ చేయొద్దు, మొత్తం పూర్తిగా కుక్ చేయకూడదు. హాఫ్ బాయిల్ చేసేసి వాటర్ మొత్తం తీసేసేయాలి. వాటర్ తీసేయాలి. తీసేసిన తర్వాత వీటిని కొంచెం ఆరబెట్టేసి పైన మనం క్లాత్ అన్ని వేసుకోవచ్చు. ఇక్కడ పైన సన్లైట్ లోన ఎండలోన మిద్దె పైన క్లాత్ అన్ని వేయచ్చు, లేకపోతే ప్లాస్టిక్ పేపర్ పెద్దది ఉంటే కనుక ఆ పెద్ద పేపర్ వేసేసి చిప్స్ సెపరేట్గా వేసేసి ఒక్కొక్క చిప్ ఒకదాని పక్కన ఒకటి వేసుకుంటాం. ఒకే దగ్గర వేయకుండా ఇట్లా ఒకదాని మీద ఒకటి కాకుండా ఇట్లా సైడ్ లో వేసుకుంటూ వెళ్ళాలి. సెపరేట్ వేసేస్తే మనం ఈవినింగ్ ఒక 5-6 అవర్స్లో, ఎండ బాగుంటే 5-6 అవర్స్లో మంచిగా ఎండిపోతుంది, సరిపోతుంది. ఒకవేళ ఎండ తక్కువగా ఉంటే మళ్ళీ నెక్స్ట్ డే కూడా కాసేపు పెట్టుకున్నాక ఇట్లా అవుతాయండి. చూడొచ్చు ఇక్కడ చిప్స్ కూడా ఆల్రెడీ వీళ్ళు చేసుకునే ఉన్నాయి. ఇవి మన కోసం కట్ చేసి చూపించారు మేడం గారు రిస్క్ తీసుకొని. ఇవి అన్నీ ఆల్రెడీ వీళ్ళు ఇంతకుముందు చేసుకొని పెట్టుకున్నారు ఈ చిప్స్. ఇవన్నీ ఎండినవి అనమాట. ఫస్ట్ పచ్చి ఇవన్నీ ఇట్లా సౌండ్ కూడా వస్తుంది, వినొచ్చు. కరకరాని సౌండ్ వస్తుంది. వీటిని మనము కావాలంటే మళ్ళీ తినాలనుకున్నప్పుడు వెంటనే ఇంకా స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకుని ఒక దాంట్లో పెట్టేసుకుని మనకు కావాల్సినప్పుడు ఆయిల్ బాయిల్ చేసి అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో కూడా వేసి తీసుకొచ్చారు కొన్ని. ఇంకా ఇవి ఇట్లా మనకు కారంగా కావాలనుకుంటే కొంత కారం వేసుకోవచ్చు, ఎవరి టేస్ట్కి తగ్గట్టు.
సాల్ట్ ఆల్రెడీ కొంత వేశారు, ఇంకా కావాలనుకుంటే మళ్ళీ సాల్ట్, మనం కారం కావాలనుకుంటే కారం, తర్వాత కూడా వేసుకోవాలి, ఏవైనా కావాలనుకుంటే అవి వేసుకోవచ్చు. మార్కెట్లో కొనడం కంటే కూడా ఇట్లా ఓపిక ఉంటే ఇట్లా చిప్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా మేడం. ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి మామూలుగా? ఇప్పుడు ఇట్లా చేశారు మీరు, 1 year వరకు ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ వరకు ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ వరకు ఉంటాయి. ఎవ్రీ ఇయర్ చేస్తాం, నెక్స్ట్ ఇయర్ వరకు సరిపోయేటన్ని వేసుకుంటాం. బయట ఎప్పుడు కొనరు ఇంకా చిప్స్ అనేది? ఎప్పుడైనా మీరే చేసుకుంటారు? అంటే మీ చుట్టుపక్కల అందరూ చేసుకుంటారా దాదాపుగా? ఆల్మోస్ట్ అందరు చేస్తారు, ఆల్మోస్ట్ ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో అయితే ఆలుగడ్డ వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా కొనుక్కొనైనా చేసుకుంటారు. మీరు కూడా మీ సార్ పండించారు. వీళ్ళ సార్ అయితే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్ గారు. ఇంతకుముందు కూడా ఒక వీడియోలో మనతో సమాచారం ఇచ్చారు ఆలుగడ్డ సాగు గురించి. సార్ ఇక్కడ అదే ఫీల్డ్లో వ్యవసాయ శాఖ దాంట్లో కాబట్టి మేము ఎక్కువ క్వాంటిటీలో చేసి పెట్టుకుంటాం. అట్లా రైతులే కాదు, తక్కువ ధరకు కూడా దొరుకుతాయి, చాలా మంది కొనుక్కుంటారు, కొంతమంది తీసుకుంటారు, పక్కన వాళ్ళు చాలా మంది పండిస్తుంటారు. కాబట్టి తెలిసిన వాళ్ళ నుంచి తీసుకొని చాలా మంది ఈ చిప్స్ చేసుకొని సంవత్సరం పాటు కూడా నిల్వ చేసుకోవడానికి ఉంటాయి అనేది చెప్తా ఉన్నారు. సో ఇట్లా అందరు కూడా చేసుకుంటారు. ఓకే ఓకే మేడం. ఇది వీటిలో సాల్ట్ అయితే మన ఇష్టం ఉన్నంత వేసుకోవాలి. ఇంకేదైనా మనం చేయడానికి ఎక్కువ ఉడికిస్తే మాత్రం ఖరాబ్ అయిపోతాయి, మన చేతికి రాదు, ఇంకా అది షేప్ అవుట్ అవుతుంది తీసేసేటప్పుడు. ఇంకా ఏమైనా పొరపాట్లు చేస్తే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా పోయే ప్రమాదం ఏమైనా ఉందా? అంతే, బాయిల్ చేస్తే ఇంకా అది పోతుంది, ఇంకా మనం వేసుకోవడానికి. ఎక్కువ బాయిల్డ్ అయితే చేయకూడదు, జస్ట్ హాఫ్ బాయిల్, సగం ఉడకబెట్టొద్దు. జస్ట్ వాటర్ ఆల్రెడీ బాయిల్ చేస్తాం, వేడి నీళ్ళలో వేసి ఒక 2 నిమిషాల్లో తీసేయాలి. ఇవి మనం చేసి ఎండబెట్టిన తర్వాత కూడా మధ్య మధ్యలో ఇయర్లీ మధ్యలో ఒక్కొక్కసారి అప్పుడప్పుడు ఎండబెడుతుండాలి. ఎందుకంటే మనము వర్షాకాలం వచ్చేసరికి వీటిలో తేమ వచ్చేస్తుంది కాబట్టి అప్పుడప్పుడు బయటికి తీసి ఎండబెట్టాలి, లేకపోతే బూజు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనకు వీలున్నప్పుడల్లా ఎండబెట్టుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. మనం ఉడకబెట్టి ఆరబెట్టేటప్పుడు మన క్లాత్ కంటే ప్లాస్టిక్ కవర్ ఉంటాయి చూడండి, ఆ కవర్ పైన వేసినామంటే మనకు ఈజీగా తీయడానికి వచ్చేస్తుంది. అదే క్లాత్ పైన ఏమవుతుందంటే వీటికి ఉన్న జిగురు దానికి అతుక్కుంటుంది, తీయడానికి మనకు టైం పడుతుంది, మళ్ళీ వీటికి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ప్లాస్టిక్ పైన ఎట్లా షేప్ ఉంటే అట్లా ఈజీగా వచ్చేస్తాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇది అరుణజ్యోతి గారు చెప్తున్నారు. ఈ ప్రాంతంలో ఆలుగడ్డలు చాలా మంది రైతులు సాగు చేస్తూ ఉంటారు. జైరాబాద్ చుట్టుపక్కల, రంజోల్, కోహిర్, ఇట్లా 2-3 మండలాల్లో కూడా చాలామంది రైతులు గ్రామాల్లో, అనేక గ్రామాల్లో కూడా సాగు చేస్తున్నారు. కాబట్టి ఈ చిప్స్ తయారు చేసుకొని వాడుకుంటూ ఉంటారు. ఎందుకనంటే ఈ చిప్స్ బయట కొనే వాటికంటే కూడా ఇట్లా తయారు చేసుకొని ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంచుకొని, చాలామంది మనం బయట చూస్తుంటే చిప్స్, హాట్ చిప్స్ సెంటర్లో అప్పటికప్పుడు డైరెక్ట్గా ఆయిల్లోకే గీసేసి ఆయిల్లో పొటాటోస్ అన్ని కట్ చేసి పీసులన్నీ అందులోనే పడిపోతుంటాయి, తర్వాత తీసిస్తుంటారు. సరే వాళ్ళు ఎలాంటి ఆయిల్ వాడుతుంటారు ఏంటి అనేది చాలామందికి తెలుసు. బయట ఫుడ్ అంత ఆరోగ్యకరం కాదనేది కూడా చాలామంది అనుకుంటుంటారు. కాబట్టి ఓపిక ఉన్న వాళ్ళు ఇక్కడ వాళ్ళే చేసుకోవాలనే కాదు, ఎక్కడైనా ఆలుగడ్డలు దొరికితే ఈ విధంగా చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ మాత్రం పంట విరివిగా పండుతుంది కాబట్టి చాలామంది రైతులు అనేక సంవత్సరాలుగా ఈ విధంగా చిప్స్ తయారు చేసుకుంటున్నారు. మనం మరొక వీడియోలో ఇలాంటి ఫుడ్ ప్రాసెసింగ్ చేసుకోవడం లేదా ఆయా ప్రాంతాల్లో పండుతున్న పంటని ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచుకోవడానికి చాలామంది అంటే ఎండు సపోటాలు తయారు చేసుకోవడం, ఎండు మామిడి, డ్రై సపోటా, డ్రై మామిడి వంటి తయారు చేసుకోవడం కూడా చాలామంది చేస్తూ ఉంటారు. వాటిని కూడా మీ అందరి కోసం ముందు వీడియోలో తప్పకుండా చూపించే ప్రయత్నం చేస్తాం. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.